డాడీ ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం నమామి పరమాత్మికాం వాజం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వదాం సుదాం కన్యాం హిరణ్మయీం లక్ష్మీం చతుష్టాం విభావరి అదితిం జదితిం దీప్తాం వసుదాం వసుధారిణీం నమామి కమలాం గాం గాం రమాం క్షీరోదకం భవాం అనుగ్రహపరాం ముఖ్యం మనగాం హరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోక వినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాద్రీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాం ధరాం హేమీం పద్మినీం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాద్రీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం పద్మమాలాం ధరాం అంటే అక్కడ టీవీ దగ్గర అమ్మవారికి పెట్టండి మేనమామలు రావాలి అమ్మ ముందు పెట్టండి నాకు ముందు పెట్టండి అమ్మవారు వచ్చాక మీరు వస్తుంది అమ్మవారిని అమ్మవారిని ఎవరు పట్టుకున్నారో ముందు కన్ఫర్మ్ చేసుకోండి. నేను పట్టుకుంటున్నాను. జాగ్రత్తగా దీపం చూసుకోండి నెమ్మదిగా. అందరు కూర్చొని చక్కగా దీపాలు పెట్టిన అందరు కూర్చోండి. మీ ఇద్దరు భార్య అందరూ పెట్టేయడమా అన్ని వస్తువులు తెచ్చినవన్నీ అమ్మవారి ముందు ప్లేస్ ఉందా?
లేదంటే ఇంకో ప్లేట్లో పెట్టేది కూడా. ఇట్లా కిందనా ఇంకా ప్లేస్ ఉంది అక్కడ జాగ్రత్త దీపం జాగ్రత్త. దీపం కింద పెడతారా లేకపోతే దీపం చూడండి కింద పెట్టచ్చు మరి ఆ పళ్ళెం అయితే కింద పెట్టేయండి దీపం పర్వాలేదు. ఆ పళ్ళెం కదులుతోందేమో అని. నువ్వు ఇంకా చూసుకోండి దీపాల్లో. కూర్చోండి ఇప్పటి వరకు జరిగినటువంటిది విశ్వక్సేన ఆరాధన చేశాం. అలాగే కంకణ ధారణం కూడా అయ్యవారికి అమ్మవారికి చేశాం. అలాగే మనం కూడా కంకణ ధారణ చేసుకున్నాం. స్వామివారికి యజ్ఞోపవీతం కూడా వేయడం జరిగింది. ఇప్పుడు అమ్మవారి చేత గౌరీ మాంగళ్య గౌరీ పూజ చేయించి మేనమావలకి మేనమావలకి తాంబూలం ఇవ్వాలి. పట్టుకున్న మగవాళ్ళ ముగ్గురికి ఇక్కడ తాంబూలాలు ఉన్నాయి చూడండి.